ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం ఒక జనరల్ టాపిక్ మాట. అసలు పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మనకి పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నిటిలో కూడాని పరోపకారం మిదం పుణ్యం, పరపీడనం పాపం. అంటే ఒకరికి మంచి చేయటం అది పుణ్యంతో సమానం. ఒకరికి కీడు చేయటం అది పాపంతో సమానం అని చెబుతుంది. మనం ఇంట్లోనే కూర్చుంటూ మన ఫోన్లో ఏదో ఫేస్బుక్ లేతే యూట్యూబ్ చూసుకుంటూ మన పుణ్యబలం పెరుగుతుందని ఎవరైనా చెప్పారనుకోండి, అలాంటి అవకాశాన్ని మనం వదులుకుంటామా? సో అలాంటి అవకాశం ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వినండి. ముందుగా ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక ఊళ్ళోకి ఒక అతిథి వస్తాడనమాట. అంటే చీకటి పడిపోతుంది. ఒక ఇంటికి వెళ్ళి నేను ఈవేళ ఇక్కడ పడుకుంటానండి, రేపు పొద్దునే లేచి వెళ్ళిపోతానని చెబుతాడు. ఆ ఇంట్లో ఆ యజమానురాలి భార్య ఒక కూతురు ఉంటారన్నమాట. సరే అని చెబుతారు. ఆ సాయంత్రం ఏదో వాళ్ళ తోచింది పెడతారు, ఆయన తినేస్తాడు. మన్నాడు ఆయన వేరే ఊరికి వెళ్ళడానికి బయలుదేరితే వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పడానికి అతను ప్రయత్నిస్తుండగా ఈలోగా ఆ ఊళ్ళో ఒక అతను చనిపోతాడు. చనిపోతే ఆ ఇంటి యజమానురాలు భార్య, పలానా వ్యక్తి చనిపోయాడట, ఆయన స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో అని చెప్పేసి ఆవిడ అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మాయి అంటుంది, నేను ఇప్పుడే కొనుక్కొస్తానమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో తిరిగి వస్తుందన్నమాట. అతనికి స్వర్గానికే వెళ్ళాడమ్మా అని చెప్పేసి చెబుతుంది. ఇదంతా వింటున్న ఈ అతిథికి మతిపోతుంది. ఏంటి మనిషి చనిపోతే స్వర్గానికి వెళ్ళిందో నరకానికి వెళ్ళిందో వీళ్ళు చెప్పేస్తున్నారబ్బా, ఇందులో ఉన్న కిటికీ ఏంటి, అంత సీక్రెట్ ఏంటి తెలుసుకుందామని ఆవిడని అడుగుతాడు. వెళ్ళొస్తానని చెబుతూ అడిగితే, ఇందులో ఏముంది, మనం చేసే మంచి పనులు అవి స్వర్గానికి తీసుకెళ్తాయి, మనం చేసే చెడు పనులు నరకానికి తీసుకెళ్తాయి కదా, అక్కడ చుట్టుపక్కల మాట్లాడుకుంటారు కదా మనం చనిపోయిన తర్వాత అని చెప్తుంది. సో అతను మంచి పనులు చేశాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళాడని. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, స్వర్గ నరకాల మాట పక్కన ఉంచండి, మనం చేసే మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి, స్వర్గానికి తీసుకెళ్తాయని చెబుతున్నాయి కదా. స్వర్గ నరకం అనేది పక్కన పెట్టండి. అసలు నరకం అంటే ఎక్కడుంది? మే నెలలో అర్ధరాత్రి కరెంటు పోయి ఫ్యాన్లు ఏసీలు ఏం పని చేయకపోతే నరకం ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా, అబ్బా నరకంలో ఉన్నట్టుంది అంటాం కదా. సో ఈ అంటే ఏంటి, ఈ వాతావరణంలో వేడి పెరిగిపోవటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనకి ఉక్కపోత వస్తుంది, అంతే కదా. చెట్లు నాటడం వల్ల ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఓజోన్ పొర కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. ఏటా ఈ కాలుష్యం వల్ల, అంటే జల కాలుష్యం అవ్వచ్చు, వాయు కాలుష్యం అవ్వచ్చు, అన్ని కాలుష్యం వల్ల కొన్ని లక్షల మంది రోగాల బారిన పడి చివరికి చనిపోతున్నారు. కేవలం మన ముందు తరాల వారికి డబ్బు ఒకటి ఇస్తే సరిపోదు, వాళ్ళు కూడా ఆనందంగా బతకాలి కదా. వాళ్ళకి కూడా మనం ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎందుకంటే ముందు తరాలంటే మన పిల్లలు, మన మనవలు కూడా ముందు తరాల్లో ఉంటారు కదా. సో దానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎకోషియా అని చెప్పి ఒక సెర్చ్ ఇంజిన్ ఉందన్నమాట. అంటే గూగుల్ ఎలాగో అలాగా ఈ సెర్చ్ ఇంజిన్ ఎకోషియాలో కనుక మనం బ్రౌజింగ్ అనేది చేయగలిగితే, అందులో వచ్చే యాడ్స్ బట్టి, అందులో వచ్చే లాభాన్ని బట్టి వాళ్ళు కొన్ని మొక్కలు నాటుతారన్నమాట. ఆ మొక్కలకి ట్యాగ్ కూడా వేస్తారు. అంటే ఆ మొక్క చనిపోతే మళ్ళీ దగ్గరలో ఉన్న నర్సరీలతో టైఅప్ అయ్యి వేరే మొక్క అనేది వేస్తారన్నమాట. సో ఈ విధంగా చిన్న ఆలోచన, బ్రౌజర్ అనేది మార్చుకోగలిగితే మనం ఇంట్లో కూర్చుని మనం యూట్యూబ్ చూడొచ్చు. ఇవన్నీ చూసుకుంటూ ఉండటం వల్ల బ్రౌజర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు మొక్కలు నాటుతారు. ఇది ఎలా చేయాలి అంటే, ఆ బ్రౌజర్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎకోషియా అనే యాప్. ఐఫోన్ అయితే డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వివరాలన్నీ కింద నేను ఇచ్చానమాట. ఒకసారి చూసి మీరు క్రాస్ చెక్ చేసి మీకు నచ్చితే వెంటనే మీ ఆలోచన విధానం చిన్నగా మార్చుకుని ఇది చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి అరువుగా వచ్చాము, కొన్నాళ్ళకి ఎరువుగా మారిపోతాం. మధ్యలో బరువుగా ఉండకుండా బరువుగా మారే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచన నచ్చినట్టయితే మీరు మారండి, మీ మిత్రులకి, బంధువులకి, రిలేటివ్స్లకి అందరికీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. వృక్షో రక్షిత రక్షితః.